మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరపు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను తిరిగి హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్లో కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించగా ఈడీ తరపున ఎన్కే మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీని దర్యాప్తు సంస్థ ఉల్లంఘించి కవితను అరెస్టు చేశారని విక్రమ్ చౌదరి కోర్టుకు విన్నవించారు. ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, సమన్లు ఇవ్వం, కవితను అరెస్టు చేయబోమని గత ఏడాది సెప్టెంబర్ 15న ఈడీ చెప్పిందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 26న మరోసారి వాదనలు జరిగాయన్న కవిత తరపు లాయరు ఈడీ న్యాయవాదులే వాయిదాలు తీసుకున్నారని తెలిపారు. సుప్రీంకోర్టులో చెప్పిన అన్ని విషయాలతో ఒక అప్లికేషన్ దాఖలు చేస్తామని, అత్యున్నత న్యాయస్థానంలో మౌఖికంగా చెప్పిన మాటను దర్యాప్తు సంస్థ ఉల్లంఘించిందన్నారు. మొత్తం కేసు క్వాష్ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశామని, దీనిపై విచారణ జరుగుతుండగానే కవితను అరెస్టు చేశారని కోర్టుకు తెలిపారు. మహిళల విచారణపైన నళిని చిదంబరం వేసిన కేసుకు కవిత కేసును జతపరిచారని కవిత తరపు లాయర్ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ తీరును కోర్టుకు వివరించారు. ఆ తర్వాత ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుసేన్ వాదనలను వినిపించారు. మీడియాలో వచ్చిన విషయాలను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకు తెలిపారు. సెప్టెంబర్ 15న వచ్చే 10 రోజులలో సమన్లు ఇవ్వమని మాత్రమే చెప్పామని, విచారణ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఏఎస్జీ చెప్పారన్నారు. ఒక ఆర్డర్ అనుకూలంగా ఉంటే దానిని నిరవధిక కాలానికి వర్తింపజేసుకోవద్దని, వేరే వారికి ఇచ్చిన ఉత్తర్వులను అన్వయించుకోవద్దన్నారు. మధ్యంతర ఉత్తర్వులను మొత్తానికి వర్తించుకోవడం మంచిది కాదని ఈడీ తరపు లాయర్ వాదించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన ప్రకటన కోర్టు ఉల్లంఘన కిందకు రాదని, తీవ్ర చర్యలు తీసుకోవద్దని, ఎలాంటి ఉత్తర్వులు లేవని కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి మాత్రమే చేశారని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కవితకు 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.